అమ్మాయిలు వెనుక ఉండొచ్చు కాక, అప్రకాష్ ఉండొచ్చు కాక, బట్ మా మీద అత్యాచారం చేస్తుంది, మమ్మల్ని గుళ్ళో ప్రాణి ఉంది ఎక్కువ శాతం బీసీ. ఆ వాస్తవాలను కూడా ఒప్పుకోవాల్సి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బీసీ మేధావులు ఆ వాస్తవాలను ఒప్పుకోవాలని చెప్పేసి నేను అగ్రకుల మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా జాతి వేల సంవత్సరాలుగా అంటాని వాళ్ళుగా అధికారానికి అన్నిటికీ దూరమైన, అక్షరానికి దూరమైన, ఆత్మ గౌరవానికి దూరమైన వేల సంవత్సరాలుగా దుర్మార్గంగా మమ్మల్ని చేస్తున్నారు. వేల సంవత్సరాలుగా ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత, రాజ్యాంగంలో ఆకాశ రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత 1950 నుండి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా చూడబట్టం. మాకు చదువుకునే హక్కు వచ్చింది, మాకు ఉద్యోగం సంపాదించే హక్కు వచ్చింది. వేల సంవత్సరాలుగా అనుభవించిన బ్రాహ్మణులు వచ్చి నీతులు చెప్తారా మాకు? మమ్మల్ని అధికారానికి, ఆత్మ గౌరవానికి, చదువుకు, విద్యకు అన్నిటికీ దూరం చేసిన బ్రాహ్మణ సమాజ వర్గం ఇవాళ నీతులు చెప్తారట మాకు. మేము వినాలట. అదే క్షమించండి బాయ్, తప్పు మీది. ఇవాళ మేము ఇట్లా కావడానికి కారణం ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులాలు, వాళ్ళ దమన నీతి,